నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో పేదరికం పూర్తిగా నిర్మూలించి ప్రతి కుటుంబంలో కనీసం ఒక పారిశ్రామికవేత్త ఉండేలా ప్రోత్సహిస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన P4 మార్గదర్శకుల పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో ఉన్న ఆధునిక కుటుంబాలు, పేద కుటుంబాలను దత్తత తీసుకుని ఆదాయ వనరులు, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాల అభివృద్ధి, వివిధ రంగాల్లో మద్దతు P4లో ఉందని తెలిపారు. అనంతరం పురపాలక సంఘ ఆధ్వర్యంలో పట్టణంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. అదే సందర్భంలో మహిళలకి ప్రయాణ విషయంలో అద్భుతమైనటువంటి సహకారం ప్రభుత్వం అందిస్తుందనేటువంటి మాటతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాంట్లో ఉచిత బస్సుకి మహిళలందరూ అర్హులు, వాళ్ళు ఏ కేటగిరీలో వెళ్ళొచ్చనేటువంటి కూడా స్పెసిఫై చేయబడాలి. వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడైనా సరే మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మన రాష్ట్రంలోకి వచ్చి బస్సు ఏదైనా అనుకోండి, దానికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. బాగా సూపర్ లగ్జరీ అలాంటి నాన్ స్టాప్ ఉండదు. కానీ బస్సుల్లో ఏ బస్సులు అయినా సరే అవి కాకుండా ఉన్నటువంటి ఏ బస్సుల్లో అయినా సరే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఇందాక నేను చెప్పిన విధంగా వేరే రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ మన రాష్ట్రంలోకి డెస్టినేషన్ గా ఉంటే దానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మేము ఆ విధి విధానాలన్నీ కూడా మీకు త్వరలోనే చెప్తాం. మన క్యాబినెట్ మీటింగ్ లో డిస్కస్ చేసాం. అదేవిధంగా రైతులకి మంచి జరగాలనేటువంటి కార్యక్రమంతో ఇవాళ మేము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా పెన్షన్స్ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం 4,000కి పెంచడం. ఎవరైతే కూటమి ప్రభుత్వం రైతులకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వడ్లూరు తీపరు రహదారికి ఆయన బుధవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రంలో అర్హత గల ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయల సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయల నిధులతో రహదారి పనులు చేపడతామని తెలిపారు. వీలైనంత త్వరగా దీని పనులను నాణ్యతతో పూర్తి చేయాలని చెప్పారు. నాబార్డు సహాయంతో రూరల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పథకం కింద 24 లక్షల రూపాయలతో 4 గ్రామాలకు అనుసంధానం అయ్యే విధంగా ఈ రోడ్డు నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బురుగుపల్లి శేషారావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని పెరవలి మండలం ముక్కామల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి నూతనంగా నియమితులైన అధ్యక్షులు వేండ్ర వెంకటరమణమూర్తి, సభ్యులు కునపరెడ్డి సుబ్బారావు, ఊమిడి దుర్గాదేవిలు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పదవి రావడానికి కారకులైన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, తెలుగుదేశం మండల అధ్యక్షులు అతికాల శ్రీను, నాయకులు అభిశెట్టి సత్యరాజు, జనసేన మండల అధ్యక్షులు పిప్పర రవి, ఈ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రేలంగి రాజేష్, పేకేరు నీటి సంఘం అధ్యక్షులు నల్ల సురేంద్రలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 1వ తేదీ నుండి అమలు చేస్తున్న ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం ద్వారా ఉద్యోగి యజమానికి లబ్ధి చేకూరుతుందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రాంతీయ కమిషనర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. రాజమహేంద్రవరం సంస్థ కార్యాలయంలో బుధవారం ఈ పథకం అమలుపై ఆయన అధికారులతో సమీక్షించి మాట్లాడారు. ఈ పథకం ద్వారా తొలిసారిగా ఉద్యోగం పొందిన వ్యక్తి ఖాతాలో 1 నెల ఈపీఎఫ్ మొత్తాన్ని ప్రభుత్వం 2 విడతల్లో ఆ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని చెప్పారు. అదే సమయంలో ఉద్యోగితో పాటు యజమానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని అన్నారు. అలాగే భవిష్య నిధి సంస్థలో సభ్యత్వం తీసుకుని కనీసం 1 సంవత్సరం సర్వీస్ కలిగిన వారి ప్రమాద బీమాను 7 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ సంస్థ సహాయ కమిషనర్లు యు శ్రీనివాసరావు, రాధానాథ్ పట్నాయక్లు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆగస్టు 1వ తారీఖు నుంచి పిఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ స్కీము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఉద్యోగాల కల్పన పెంచడం కోసం తీసుకురావడం జరిగింది.
గవర్నమెంట్ టార్గెట్ దీని ద్వారా 3.5 కోట్ల మంది కొత్త ఉద్యోగాలు కల్పించడం అండి. ఇందులో బెనిఫిట్స్ 2 భాగాలుగా ఉన్నాయండి. మొదటి భాగం వచ్చేసి కొత్త ఉద్యోగులకి, ఎవరైనా కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయితే వాళ్ళకి భారత ప్రభుత్వం అతను ఉద్యోగ యజమాని ఇచ్చే జీతంతో పాటు ఒక 15,000 రూపాయలు మొదటి సంవత్సరంలో డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. రెండవ భాగం ఏంటంటే ఎవరైతే ఉద్యోగాలు కల్పిస్తూ పోతారో, ప్రతి మంత్ ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తూ పోతుంటారో వాళ్ళ యజమానులకి నెలకు 3,000 రూపాయల వరకు, ప్రతి ఉద్యోగం మీద నెలకు 3,000 రూపాయల వరకు ఉద్యోగం ఇచ్చిన యజమాని అకౌంట్లో, ప్యాన్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా గవర్నమెంట్ ఇవ్వదలిచిందండి. దీని ద్వారా బోత్ ఎంప్లాయర్స్కి ఎంప్లాయీస్కి ఒక ఇన్సెంటివ్ ద్వారా ఉద్యోగాలు కల్పించాలనే భారత ప్రభుత్వ ఉద్దేశం అండి. దయచేసి అందరూ ఉద్యోగ యజమానులు ఎవరైతే ఉద్యోగం కల్పించగలిగే స్థాయిలో ఉన్నారో దీన్ని పాజిటివ్గా తీసుకొని మోర్ అండ్ మోర్ రిక్రూట్మెంట్ జరిగితే ఇది ఎంప్లాయీస్ కూడా బెనిఫిట్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ పేదలకు ముద్రా యోజనలో ప్రాధాన్యం ఇవ్వాలని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరిని ఢిల్లీలో కోరారు. ఈ మేరకు అమలాపురంలోని ఎంపీ కార్యాలయం నుండి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో మంత్రిని కలిసి ఈ అంశంపై హరీష్ వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. దీనిపై బ్యాంకులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారని చెప్పారు. రాజోలు మండల పరిషత్ అధ్యక్షురాలిగా తెలుగుదేశం పార్టీకి చెందిన పొన్నమండ 2 ఎంపీటీసీ కడలి శ్రీదుర్గ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఎన్నికలలో ఆమె గెలుపును సంబంధిత అధికారులు ధృవీకరించారు. రాజోలు మండల పరిషత్లో 20 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను తెలుగుదేశం పార్టీ ఎంపీపీగా ఉన్న కేతా శ్రీనివాస్ ఈ ఏడాది జూన్ 26న అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఇక్కడి ఎంపీపీ స్థానం ఖాళీ ఏర్పడింది. అప్పటికే 2 వైస్ ఎంపీపీలు ఉండగా వీరిరువురిలో ఎవరికీ ఇన్ఛార్జ్ ఎంపీపీ బాధ్యతలు ఇవ్వకపోవడంతో కాస్త సందిగ్ధత నెలకొంది. దీంతో జూలై నెల 16న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ఆ రోజు నిర్వహించే ఎన్నికకు కూటమి ఎంపీటీసీలు గైర్హాజరు కావడంతో మరలా 17న ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ కూటమి సభ్యుల గైర్హాజరుతో ఎన్నిక పూర్తిగా వాయిదా పడింది. కాగా బుధవారం ఎన్నిక నిర్వహించేలా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నిక నిర్వహించారు. తెలుగుదేశం నుండి 7, జనసేన నుండి 5, 2 ఇండిపెండెంట్ ఎంపీటీసీలు హాజరవ్వగా 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీల సభ్యులు గైర్హాజరయ్యారు. పొన్నమండ 2 నుండి తెలుగుదేశంకి చెందిన ఎంపీటీసీ కడలి శ్రీదుర్గ ఒక్కరే నామినేషన్ వేశారు. ఇప్పటికే ఇరు పార్టీల నుండి విప్ జారీ చేయడం, ఒకే నామినేషన్ పడి సభ్యుల మెజారిటీ కూడా ఉండటంతో ఎంపీపీగా శ్రీదుర్గ ఎంపిక ఏకగ్రీవమైంది. ఈ ఎన్నికకు నిర్వహణాధికారిగా అమలాపురం డీఎల్పీఓ బొజ్జిరాజు వ్యవహరించగా పరిశీలకులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖరములు పాల్గొన్నారు. చూడండి ఎలా చూడండి. కడలి శ్రీదుర్గ ఆమె నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిర్యోజ్యమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించుతున్నాను. విధిని నమ్మకముగా భావించి నిర్వహించడమైనది. భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్య నిష్ఠతో ధ్రువపత్రమును ధృవపరుచున్నాను. మండల పరిషత్ అధ్యక్షుడు రాజు. రైతే రాజు అనే నినాదాన్ని నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు.
ఆలమూరు మండల కేంద్రంలో బుధవారం జరిగిన రైతు సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు తరలి రావడంతో పాటు 200కు పైగా ట్రాక్టర్లతో చొప్పెల్ల, నవాబుపేట, కొత్తూరు సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ప్రదర్శన చేపట్టారు. ఆలమూరు వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకంలో మొదటి విడతలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో 23,000 మంది రైతులకు సుమారుగా 17 కోట్లు జమ చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కొత్తపల్లి వెంకటలక్ష్మి, చిలువూరి సతీష్ రాజు, పాలూరి సత్యానందం, ఈదాల సత్యనారాయణమూర్తి, సురపారెడ్డి సత్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం లూటుకూరు గ్రామంలో 1,15,00,000 వ్యయంతో 1.7 కిలోమీటర్ల మేర నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను ఈ గ్రామ సర్పంచ్ అడబాల రామసత్యనారాయణ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు విల్లా సుబ్బారావు, వార్డు సభ్యులు వానరాజ్ సూరిబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఇదే కళాశాల ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో రాజమండ్రికి చెందిన శ్రీకర మల్టీ స్పెషాలిటీ రోబోటిక్స్ హాస్పిటల్, డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్, శ్రీ రమా దంత వైద్యశాలల వైద్యులు సంయుక్తంగా సేవలందించారు. వైద్య నిపుణులు డాక్టర్ జె రోబిన్సన్ కుమార్, డాక్టర్ ఎన్జే ప్రఫుల్ కృష్ణలతో పాటు మల్టీ స్పెషాలిటీ వైద్య నిపుణులు ఉచితంగా మధుమేహం, ఈసీజీ, కంటి, దంత తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తుందని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు తెలిపారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో బుధవారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. దీనిలో భాగంగానే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు మొదటి విడత నగదును జమ చేశామని చెప్పారు. మొత్తం 3 విడతలలో అర్హత కలిగిన ఒక్కో రైతుకు 20,000 రూపాయలు అందిస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి ఎన్టీ రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు అనపర్తి వెంకటనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ పి రామారావు, సొసైటీల అధ్యక్షులు ఎం వీర్రాజు, యనమదల దుర్గా మాధురి ప్రసాద్, కోనే శ్రీను, మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం మనమందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరు సిఆర్రెడ్డి కాలేజ్ గ్రౌండ్లో ఎక్సైజ్, ఈగల్ టీం, పోలీస్ సిబ్బంది సంయుక్తంగా బుధవారం నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాదక ద్రవ్యాల వలన వ్యక్తికే కాకుండా కుటుంబం, సమాజానికి హానికరమని తెలిపారు. దేశ భవిష్యత్తుకు ఆధారమైన యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని చెప్పారు. ఎవరైనా మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వారి సమాచారాన్ని 1972 లేదా 112 అనే నెంబర్లకు అందించాలని అన్నారు.
రేపటి భావి భారత పౌరులైన మీరు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మాదక ద్రవ్యాల రహిత జిల్లాను ఏర్పాటు చేయడానికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం ఆవులయ్యలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఉండి మండలంలో స్పష్టం చేసిన అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన ఏపీఎస్ఆర్టీసీ. భీమవరంలో వెల్లడించిన సంస్థ జిల్లా అధికారి వరప్రసాద్. పెరిగిన ఎరువులు, పురుగుమందుల ధరలు తగ్గించాలని భీమవరం కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన కాంగ్రెస్ శ్రేణులు. తణుకు నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ. బల్లిపాడు, కొమరవరం, తూర్పు విప్పర్రు గ్రామాల్లో బాధ్యతలు స్వీకరించిన సొసైటీల అధ్యక్షులు, నూతన నాయకత్వాలను అభినందించిన నాయకులు. స్వాతంత్ర దినోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం. తాడేపల్లిగూడెంలో ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సందడి చేసిన సొసైటీ నూతన అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవాలు పర్యవేక్షించి ప్రశంసించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలనతోటే సమాజాభివృద్ధి, నిడదవోలులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి దుర్గేష్. ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చనున్న ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పథకం రాజమండ్రిలో వివరించిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రాంతీయ కమిషనర్ వెంకటేశ్వర్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ, ఎస్టీ పేదలకు ముద్రా యోజనలో ప్రాధాన్యత ఇవ్వాలి. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రికి ఢిల్లీలో విజ్ఞప్తి చేసిన అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్. రాజోలు మండల పరిషత్ అధ్యక్షురాలిగా కడలి శ్రీదుర్గ ఎన్నిక, హర్షం వ్యక్తం చేసిన తెలుగుదేశం నాయకులు. రైతే రాజుగా వెలుగొందేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం, ఆలమూరు మండలంలో చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు మేలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కోయలగూడెంలో పేర్కొన్న రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ శ్రీనివాసులు. మాదక ద్రవ్యాలను అరికట్టే బాధ్యత ప్రజలదే, ఏలూరులో ఉద్బోధించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.